స్వామి వివేకానంద స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని విశ్రాంతి ఐఏఎస్ అధికారి కె పరశురాం అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పెద్దూరులోని శ్రీ గోపాలకృష్ణయ్య పాఠశాలలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. నెల్లూరు రామకృష్ణ మఠం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కథలు, పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మహిళలకు, విద్యార్థులకు రంగవల్లులు, చిత్రలేఖన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. వివేకానందుడు బోధించిన ధర్మ మార్గాన్ని అందరూ అనుసరించి భారతదేశాన్ని గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా మలచాలని కోరారు. మన దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి విశ్వ మానవ సౌభ్రాతత్వానికి బాటలు వేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు నేలనూతల శ్రీధర్, మండల అధ్యక్షులు పివి రమణయ్య, కార్యదర్శులు గండికోట సుధీర్ కుమార్, రాయిపూడి శరత్బాబు, మహిళా కార్యదర్శి అనిత, సభ్యులు గుంజి నాగభూషణం, సోమయ్య, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద జయంతిని సామాజిక సమరసత వేదిక బుచ్చిరెడ్డిపాలెం వారి ఆధ్వర్యంలో శ్రీ గోపాలకృష్ణయ్య స్కూల్లో నిర్వహించాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా శ్రీ రమణయ్య గారు, విశిష్ట అతిథిగా డాక్టర్ పరశురాం గారు రావడం చాలా సంతోషం. అలాగే మా సమరసత వేదిక సభ్యులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకి అలాగే ఈ చుట్టుపక్కల ఉండే 2 సేవా బస్తీల్లో వారికి ముగ్గుల పోటీలు కూడా నిర్వహించాం. తల్లులందరూ కూడా బాగా వేశారు. మా ఉపాధ్యాయులు వెళ్ళి పరిశీలించారు. ఇప్పుడు వారికి బహుమతులను అందజేస్తున్నాం. సమరసత వేదిక ఇలాంటి మహానుభావుల యొక్క జయంతిని జరుపుతూ వాళ్ళని కొద్దిమందైనా ప్రేరణ తీసుకుంటే ఈ దేశం మంచి స్థితికి వెళుతుందనేటువంటి ఆలోచనతోటి సామాజిక సమరసత వేదిక అనేక కార్యక్రమాలు చేస్తున్నది. అందరికీ తెలుసు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానం చేసే కార్యక్రమం చేశాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని, బాబు జగజీవనరావు జయంతిని, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సమరసత వేదిక తరఫున నిర్వహిస్తున్నందుకు, అలాగే వేదిక సభ్యులందరూ కూడా బుచ్చిరెడ్డిపాలెంలో ఉత్సాహంగా చక్కగా పాల్గొని సమాజంలో మా వైపు నుంచి కూడా ఒక చిన్న మార్పుని తేవాలనే ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది. ధన్యవాదాలు. జెంటిల్మెన్ అంటాం, ఆయన స్టార్ట్ చేయటం లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ స్టార్ట్ చేయలేం. అదేంటంటే ఒక రకమైన వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. ఎవరో అదే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అన్నామనంటే ఒక రకమైన బంధుత్వాన్ని తెలియజేస్తుంది. అలా మాటలతో ప్రారంభించి ప్రపంచాన్ని ఆకట్టుకొని వచ్చాడు వివేకానందుడు. ఆ ప్రపంచాన్ని ఆకట్టుకొని వచ్చినందువల్ల ఆయనకు అప్పటి వరకు హిందూ మతం అనేది ఉన్నది, హిందూ మతం అనేది దాని విశిష్టత కూడా ఒకటి ఉంది అని చెప్పి ప్రపంచానికి అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ రిలీజియస్ కాన్ఫరెన్స్లో వాళ్ళందరికీ కూడా దీని విశిష్టతని తెలియజెప్పాలి అనే దాని మీద వాళ్ళు చెప్తుంటే, ఈడెవరో సన్యాసి ఒకడు వచ్చి తిరుగుతున్నాడు, ఈ సన్యాసికి ఏమాత్రం మనం అవకాశం ఇవ్వాలి అని అన్నట్టుగా కొంతమంది అక్కడ ఉన్న ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా వేరే విధంగా చూస్తుంటే, మాట్లాడటం మొదలెట్టిన తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్లు, గంటల తరబడి సంభాషణ జరుగుతున్నా ఆ సంభాషణని చాలా అంటే ఆతృతతో అందరూ విని ఆయనకి తర్వాత ఫాలోయర్స్ కింద కూడా అయ్యారు. ఈ రిలీజన్ గురించి రామకృష్ణ మిషన్ అనేది తర్వాత స్థాపించినప్పుడు ఆ రామకృష్ణ మిషన్ కింద కూడా అక్కడ కూడా చాలామంది ఈ బంధుత్వం కిందనే ఏర్పడ్డారు. అంటే చిన్నప్పుడు అంటే మనమంతా ఇప్పుడు ఏంటంటే శ్రీధర్ గారు చెప్పినట్టు కులాల గణనలో వివేకానందుడిని నిలబెట్టలేము. మనం ఆయన ఏ కులమునని చెప్పి మనలు మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాకూర్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరిని ఆయన్ని అనుకరణ కింద తీసుకున్నారు. నేషనల్ మూమెంట్ కోసం ఎందుకోసం వాళ్ళందరూ ప్రయత్నాలు చేశారు. అంటే మనకంతా ఆయన ఒక అంటే క్రమశిక్షణ లేని దేశం ఏదన్నా కానీ ఉందంటే తొందరగా బానిసత్వం కిందకు వస్తుంది. ఇది అర్థమవుతుందా? క్రమశిక్షణ లేని దేశం బానిసత్వం కిందకి తొందరగా వెళ్ళిపోతుంది. అంటే బానిసత్వం అని అంటే స్లేవరీ. అంటే మనమంతా కూడా
subscribe SS News AP.